Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. రాష్ట్రంలోనే పారిశ్రామిక వాడకు దిగ్గజంగా ఉన్నటువంటి సత్యవేడు నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థి వివాదం రోజురోజుకి పిచ్చిమీరుతూ ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ సత్యవేడు అభ్యర్థిని మార్చాలని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఇవాళ తిరుపతిలో సమావేశమయ్యారు. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు సమావేశమైనారు, కారణం ఏంటండి? సార్, ఈరోజు తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పంపించినా అఖండ మెజార్టీతో గెలిపించుకునే సత్తా ఉంది. కాకపోతే మొన్నటి వరకు వైసీపీలో ఉండి ఆదిమూలం అనే వ్యక్తిని ఒక స్క్రాప్ కింద లెక్కేసుకుంటా ఉన్న మనిషిని మాకు అభ్యర్థిగా పంపించారు. అది మా తెలుగుదేశం సత్యవేడు నియోజకవర్గం ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు. ఎందుకంటే అతనితో తెలుగుదేశం చాలా వివాదాలు పెట్టించినాడు. ఆ వివాదాల్లోంచి తేరుకోకముందే ఆయన అభ్యర్థిగా వస్తాడని ఎవరు ఊహించలేదు. ఆయన కాకుండా ఏ అభ్యర్థిని పంపించినా 151 సీట్లతో ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. అది 100% గ్యారంటీ. కాకపోతే ఒక సీటు పోయేది కూడా మాకు ఇష్టం లేదు. ఒక సత్యవేడు సీటు పోవాలంటే కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభుత్వం రూలింగ్లో వచ్చేటప్పుడు ఒక్క సీటు పోగొట్టుకునేదానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి మన జాతీయ యువ నాయకులు లోకేష్ బాబు గారు దయ ఉంచి ఈ సీటుని మార్చి కొత్త అభ్యర్థినైనా ఉండే వాళ్ళలో ఎవరినైనా మాకు ఒక అభ్యర్థిని, మంచి అభ్యర్థిని పంపించవలసిందిగా కూర్చున్నాం సార్. ఈరోజు మీరు కూడా ఒక స్క్రాపు మనం తీసుకోకూడదు అనుకున్నారు. మరి ఆ స్క్రాప్ని మనం తీసుకోకూడదు కదా సార్. అది ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ పొరపాటుని సర్దిద్దుకొని మళ్ళా మనం కొత్త జీవితంలో అడుగు పెట్టినట్టు అవుతుంది. ఈరోజు కూడా ఏం లేదు, మీరు కొత్త అభ్యర్థిని పెట్టడమే 100% జెట్ స్పీడ్లో పోతుంది. సత్యవేడు నియోజకవర్గము 40,000 మెజార్టీతో ఈరోజు మనం అభ్యర్థిని మనం గెలిపించుకుంటాము. మీరు బాగా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో పరిశీలించండి. నాయకులు నేను చెప్పేస్తే కూడా వేసే ఓటర్స్ సిద్ధంగా లేరు. దానివల్ల మేము కూడా ఈరోజు ఇంత కష్టపడి ఈ ప్రెస్ మీట్ని తిరుపతి వరకు తీసుకొని రావాల్సి. అభ్యర్థిని ఎవరున్నారండి సత్యవేడు కాన్స్టిట్యూన్సీలో? ఎవరున్నారండి? ఎవరికి ఇచ్చినా, కొత్త అభ్యర్థికి ఇచ్చినా మీరు పంపిస్తే ఇంక మేమేమి రాడ్డానికి చెప్పే పరిస్థితి లేవు సార్. మీరేదో ఎక్కడో పొరపాటు జరిగింది, కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడో జరిగింది అని మేము అనుకుంటున్నాము. మీకు చెప్పేంత మాత్రం కాదు. మీరు దయ ఉంచి కొత్త అభ్యర్థిని మాకు పంపించవలసిందిగా కూర్చున్నాం. ఓకే, మీరు సత్యవేడు సంబంధించిన అభ్యర్థిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, కారణాలు ఏంటి ప్రధానంగా? నా పేరు కన్నయ్య నాయుడు, ఎక్స్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిత్తూరు. చంద్రబాబు నాయుడు గారు శబ్దం పోయి ఉన్నాడు. ఎందుకంటే ఇది కౌరవ సభ. ఈ కౌరవ సభ నుంచి నేను బయట వచ్చాను. తిరిగి ఎన్నికై గౌరవ సభగా నేను ముఖ్యమంత్రిగా వెళ్ళాలంటున్నాడు. వెళ్ళాలంటే ఆయనకి మేము చేయాల్సిందంటే సత్యవేడులో ఎమ్మెల్యేని గెలిపించాలి. అది మా బాధ్యత తెలుగుదేశం పార్టీ తరఫున. కాబట్టి ఆయన గెలిపించడానికి ఇప్పుడు ఉన్న ప్రతిబంధకం ఏంటంటే ఆదిమూలం గారిని అభ్యర్థిగా చివరి నిమిషంలో ప్రకటించారు. ఇది కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. కారణాలు ఏంటంటే ఆదిమూలం గారు ఉన్న 5 సంవత్సరాల్లో ఆయన పేరు చెప్పుకొని వాళ్ళ అనుయాయులు, మండల నాయకులు పూర్తిగా ఇసుక, మట్టి, గ్రావలు దోపిడీ చేసి స్మగ్లింగ్ చేసి తమిళనాడు పంపించేశారు. వనరులన్నీ, సహజ వనరులన్నీ దోచుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకనే అక్రమంగా తరలించారు. డ్రగ్స్, అక్రమ మద్యం ఏరులై బారుతూ ఉంది నియోజకవర్గంలో. అంతేకాకుండా ప్రతి రెవెన్యూ ఆఫీసులో కూడా దందాలు, భూమి దందాలు, తర్వాత అంతేకాకుండా పట్టాల మార్పిడి పేరుతో డీ పట్టాలు కానీ, సెటిల్మెంట్ పట్టాలు కానీ, రిజిస్ట్రేషన్కు బాగానే వీళ్ళే సొంతంగా పట్టాలను మార్పిడి చేయడము, ఎకరాకు ₹1,00,000 లెక్కన యథేచ్ఛగా తీసుకోవడం. మండల బియ్యం కండిగలు అయితే 100% ఈరోజు సాక్ష్యాలు ప్రతి ఊర్లో ఉన్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఆ విధంగా నియోజకవర్గంలో కూడా రెవెన్యూను కూడా సొంతంగా వాడుకున్నారు. కౌంటర్ ఆఫీసులు మాదిరి పెట్టుకున్న వాళ్ళే వైఎస్ఆర్పీ నాయకుడే ఆఫీసులో ఒక ఎంఆర్ఓ స్థానంలో సెకండ్ ఎంఆర్ఓగా ఉండి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందువల్ల మేము ఆదిమూలంని వ్యతిరేకించడం వల్ల ఆదిమూలం వైఎస్ఆర్పీలో ఉన్నప్పుడు జరిగిన పరిస్థితుల్ని వ్యతిరేకిస్తున్నాము. కానీ ఆదిమూలం మాకు తెలుగుదేశం పార్టీలోనే చాలా కాలం నుంచి ఉన్నాడు. ఆయన మీద మాకు వ్యతిరేకత లేదు. ఆయనకి ఇప్పుడున్న సమయంలో అభ్యర్థిగా మాత్రం ఇబ్బంది కలుగుతుంది. ఓడిపోయేదానికి ఇబ్బంది అవుతా అవకాశాలు ఉంటాయి, గెలిపించడానికి కష్టాలు ఉన్నాయి. కాబట్టి వీలు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు కోరుకున్న ఆలోచన మెలగాలంటే, సత్యవేడు ఎమ్మెల్యే గెలవాలంటే అభ్యర్థి మారాలి. మీరు
ఆదిమూలం నమ్మి వచ్చాడు కాబట్టి ఆయనకు సముచిత స్థానం మీరు ఎమ్మెల్సీకి ఇవ్వండి, రాజ్యసభ మెంబర్కి ఇవ్వండి, ఏ రూపంలోనే మంత్రిగా కూడా ఇవ్వండి. మాకు కూడా ఆనందం. మా కాన్స్టిట్యున్సీలో ఒకరు ఎదిగితే మాకు కూడా సంతోషం. ఆదిమూలం మనకి ఏ రూపంలో మీరు ముందుకు తీసుకెళ్ళండి, కానీ అభ్యర్థిగా మాత్రం దయచేసి మార్చి ఒకరికి అవకాశం ఇస్తే ఎవరిని మీరు పంపించినా అత్యధిక మేరతో గెలిపించడానికి ఒక్క తాటిపై తెలుగుదేశం పార్టీ అంటే ఒక తాటిపైకి వచ్చి అందరం కూడా తెలుగుదేశం అభ్యర్థిని మీరేమైనా రెఫర్ చేస్తున్నారు? అభ్యర్థి మాకు ఎవరు లేదు. ఆయన ఎవరిని పంపిస్తే ఈ ఒకటి తప్ప నుంచి ఎవరిని పంపించినా ఎవరైనా ఓకే, ఎవరు మేము సజెస్ట్ చేయడం లేదు. ఆయన ఇష్టం, ఆయన ఏం చెప్తే అది తూచా తప్పకుండా మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం. మొన్న సర్వే చేశారు కదా, సర్వే చేసిన దాంట్లో కొంతమంది అభ్యర్థులు పేర్లు పెట్టారు, వాటిలో ఎవరు ఉన్నారని? సర్వేలో ఈ పేర్లను రకరకాలుగా వస్తున్నాయండి. ఆయన ఏ సర్వేలో ఎవరు వచ్చినా ఆయన ఇష్టం, నోటుకును ఆయన ఏమి చెప్తే అది మేము చేయడానికి పార్టీ పరంగా సిద్ధం. కానీ ఒక్కటి తప్ప నుంచి మార్చమని అడుగుతున్నాం రిక్వెస్ట్గా. ఆయనకు ఆల్టర్నేటివ్ చేయమన్నాం అన్ని విధాల. నియోజకవర్గ నాయకులుగా మీరు ఎవరినైనా సూచిస్తున్నారా? లేదండి, లేదు. ఆయన ఎవరు నిర్ణయిస్తే అదే మా అభ్యర్థి. చంద్రబాబు నాయుడు దానికి పూర్తి బాధ్యతలు ఆయన గారే. ఆయన మా బాసు, ఆయన ఏం చెప్తే శిరసా వహిస్తాం. సత్యవేడు నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు, ఉన్నటువంటి ఆదిమూలను మార్చాలి, అభ్యర్థిని మార్చి పరిగణిస్తే మాత్రం తాము అఖండ మెజార్టీతో గెలిపిస్తాము, టీడీపీకి కానుకగా ఇస్తామని చెప్పి సత్యవేడు నియోజకవర్గ ప్రజలందరూ పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.